హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి, మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈరోజు అంటే లాంగ్ వీడియో చేస్తున్నాను. రీసెంట్గా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను కదా. ఇదేంటంటే మనకి 4 days హాలిడేస్ వచ్చినాయి కదా, సాటర్డే సండే ఇంకా రంజాన్కి 2 days. ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట, లాస్ట్ డే ఆఫ్ హాలిడేస్. ఇంకా లేట్గా లేచాం నేను శ్రీకర్. అయితే టైం అయితే అడగండి. సో లేచిన తర్వాత శ్రీకర్కి పాలు, మాకైతే కాఫీ అయితే చేస్తూ ఉన్నాను నేను. ఇంకా అందరూ ఎలా ఉన్నారు? ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? సో ఇక్కడైతే కాఫీ తాగేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బాబు ఇంట్లో ఉన్నాడు కాబట్టి తన కోసం ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, ఇంకా అందరి కోసం చేసేస్తాను. యూజువల్గా ఓన్లీ మా కోసం అయితే మేము పెద్దగా చేసుకోవట్లేదు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, చాలాసార్లు చెప్పాను కదా. సో ఇక్కడ కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను. సో నాకు ఒక విషయం చెప్పండి, షార్ట్స్ నచ్చుతున్నాయా మీకు, ఇలా లాంగ్ వీడియోస్ నచ్చుతున్నాయా? షార్ట్సే అప్లోడ్ చేయమంటే ఎక్కువ షార్ట్సే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. షార్ట్సే పెడుతుంటే కొంతమంది లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు. సో అందుకని ట్రై చేస్తున్నా. రెండు పెట్టమంటారా, లేకపోతే మీకు ఏం నచ్చుతున్నాయా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా అలాగే ఫెస్టివల్కి గారెలు వేసాం కదా, ఆ బ్యాటర్ ఉండిపోయింది. ఇంకా దాంతో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి గారెలు చేసుకుందాము అని అయితే అనుకున్నాను. ఇంకా ఇక్కడ ఆ రోజు నార్మల్గా వేసాం కాబట్టి ఆనియన్స్ ఏం లేకుండా ప్రసాదం పెట్టడానికి ఈరోజు అన్నీ మిక్స్ చేసేద్దాము అని. ఆల్రెడీ పిండి రుబ్బేటప్పుడే నేను పచ్చిమిర్చి అల్లం అంతా మిక్సీ చేసేసి మళ్ళీ అది గ్రైండర్లో వేసి కలిపేస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇది ఒక పిండి ఫ్రిడ్జ్లోంచి తీసి బౌల్లోకి పెట్టేసుకొని ఇవన్నీ మిక్స్ చేసి సాల్ట్ చెక్ చేసేసుకొని ఇంకా గారెలు అయితే వేసేసుకోవటమే. మీరు చాలాసార్లు చూసారు కదా నా ఛానల్లో నేను గారెలు వేయడం, బాగా వేస్తారు మీరని కూడా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది, బట్ ఈరోజు అయితే బాగా టేస్ట్గా వచ్చాయి. నాకెందుకో కొంచెం సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వేస్తే బాగా వస్తాయి గారెలు అనిపిస్తుంది. బట్ పండగ రోజు అప్పుడప్పుడు వేస్తాం కదా, అలా అనమాట. సో ఇంకా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసేసి కలుపుకుంటున్నాను అనమాట. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి, మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది హ్యాపీగా అయితే వాచ్ చేసేయచ్చు. సో ఇక్కడ మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes పక్కన పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాను గారెలు వేసుకోవడానికి. ఇంకా ఇక్కడ జస్ట్ ఒక పేపర్ ఏమైనా తీసుకొని దానిలో అయితే వేసేస్తాను. నేను స్టార్టింగ్ క్లిప్లో చూపించాను కదా, శ్రీకర్ ఏంటంటే యాక్చువల్గా మ్యాగీ అడిగాడు. సో ఫస్ట్ కొంచెం మ్యాగీ చేసి ఇచ్చామన్నమాట తనకి. ఇంకా తర్వాత మేము తినేటప్పుడు కొన్ని గారెలు కూడా తిన్నాడు. మా బాబు అయితే గారెలు అన్నమాట డోనట్స్ అంటూ ఉంటాడు. కొన్నిసార్లు చుట్టాల ఇంటికి అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాడు డోనట్స్ అంటే ఇప్పుడెక్కడ దొరుకుతాయి అంటూ ఉంటారనమాట. తర్వాత మేము చెప్తాం వాడు గారెల్ని డోనట్స్ అంటాడని చెప్పేసి. నార్మల్గా నాకు ఆనియన్స్ ఇవేమి వేయకపోతే చాలా రౌండ్గా వస్తాయి గారెలు. ఆనియన్స్ వేస్తే కొంచెం ఉల్టా అవుతుంది అనమాట షేప్. ఇంకా ఇక్కడైతే గారెలు కూడా వేసేస్తున్నాను. అలాగే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి, ఇక్కడ కామెంట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మాట్లాడవచ్చు. మీ నేటి మహిళ అనే ఐడి తోటి నాకు ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉంది. సో మీరు అక్కడ నాతో హ్యాపీగా చాట్ చేయొచ్చు. ఏమన్నా చెప్పాలి అంటే చెప్పొచ్చు, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే కూడా చెప్పొచ్చు. అలాగే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ గురించి ఏమైనా మాట్లాడాలి అంటే కూడా మాట్లాడచ్చు. సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మనం ఇప్పుడు పిల్లలకి ఫీజులు ఇవన్నీ కడుతున్నాం కదా, మనం చిన్నప్పుడు చదువుకున్న విధానం వేరు, ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటున్న విధానం వేరు కదా. ఎక్కువ ఫీజులు కట్టి చదివిస్తున్నాం అనిపిస్తుందా మీకు, లేకపోతే అది ఇన్వెస్ట్మెంటే కదా, ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి కదా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు కట్టే మన ఫీజులు ల్యాక్స్లో కడుతున్నాం కదా యూకేజీ దగ్గర నుంచి, అది ఖర్చు అనుకుంటారా మీరు, ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారా? నాకైతే చాలాసార్లు ఇన్వెస్ట్మెంట్ అనే అనిపిస్తుంది, బట్ సమ్ టైమ్స్ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, ఖర్చు ఏమో అనిపిస్తుంది అనమాట. ఏంటి ఫస్ట్ క్లాస్కే ఇంత కట్టాలా, సెకండ్ క్లాస్కే ఇంత అని అనిపిస్తూ ఉంటుంది. ఈ ఫీజులతో మనం పీజీలు కూడా మనకి ఇంత అవ్వలేదు కదా అనిపిస్తూ ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఓకే, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళ లైఫ్ మనకన్నా బెటర్గా ఉంటుంది, బాగా ఎర్న్ చేస్తారు, సొసైటీలో మంచిగా సెటిల్ అవుతారు, అప్పుడు వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి కదా, సో ఇది ఇన్వెస్ట్మెంటే కదా అనిపిస్తూ ఉంటుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత మా ఇంట్లో నాకు అన్ని పనుల కన్నా కష్టం అని కాదు కానీ మనం ఎంత బాగా పనిచేసే వాళ్ళకైనా ఒక పని అంటే బద్ధకంగా ఉంటుంది. నాకు అలాంటి పని బట్టలు మడత పెట్టడం అనమాట. యూజువల్గా మా ఇంట్లో గెస్ట్ రూమ్ ఉంటుంది కానీ అది నాకు ఎక్కువ గెస్టుల కన్నా కూడా బట్టలకే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను నేను. అవి తీగల మీద నుంచి తీసుకురావడం, బెడ్ మీద వేసేయడం,
తర్వాత ఆరాంగా ఒకరోజు పని కట్టుకొని మడత పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. కొంచెం బద్ధకంగా ఉంటుంది ఎందుకో బట్టలు మడతలు పెట్టాలంటే. ఇంకా ఇప్పుడు లంచ్‌లోకి ఏదైనా రైస్ లాగా చేయమన్నారు. యూజువల్‌గా మీ అందరికీ పాలక్ పన్నీర్ తెలుసు కదా! ఇక్కడ ఏంటంటే పాలక్, పన్నీరు ఏసేసి మనం రైస్ ప్రిపేర్ చేద్దాం. ఇది చాలా టేస్ట్‌గా ఉంటది. ముందైతే పాలకూర కట్ చేసేసుకొని, వాష్ చేసేసుకొని, వేడి నీళ్ళల్లో ఒక 5-10 మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చిన తర్వాత, దాన్ని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లో తీసుకొని, అందులో ఒక మీడియం సైజ్ టమాటో, నేను చాలా తక్కువ పాలకూర తీసుకున్నాను కదా! మీడియం సైజ్ టమాటో వేసేసుకుంటున్నాను. దానిలోనే పచ్చిమిర్చి వేసేసుకొని వీటినైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి లేకపోతే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు. లైక్ మనం పాలక్ పన్నీర్కి ఎలా గ్రేవీ కోసం మిక్స్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. తర్వాత కుక్కర్ తీసేసుకొని దానిలోనే కొంచెం ఆయిల్, కొంచెం గీ. ఎప్పుడైనా మనం ఫ్లేవర్ రైస్లు చేసేటప్పుడు గీ అండ్ ఆయిల్ ఈక్వల్గా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం గీ తీసుకున్నా కూడా హెల్దీయే నిజం చెప్పాలంటే. ఇంకా ఇది హీట్ అయిపోయిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా, లైక్ చెక్క, లవంగం, పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇవన్నీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి మంచి అరోమా వచ్చిన తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసుకుని స్లైసెస్ పొడవుగా అవి కూడా యాడ్ చేసేసుకుంటాం. అంటే మనలో చాలామంది పాలక్ పన్నీర్ ఇష్టం ఉంటుంది. యూజువల్గా చపాతీతోటో, రోటీతోటో, నాన్‌తోటో తింటాము. లేదంటే జీరా రైస్ తోటి ఇంకా చాలా టేస్ట్‌గా ఉంటుంది. బట్ ఎప్పుడైనా అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదు అన్నప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి బిర్యానీ తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే గ్రీన్స్ అనేవి పర్ఫెక్ట్గా వాళ్ళ బాడీలోకి వెళ్తాయి. సో ఇంకా ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను. మా బాబాయ్ అయితే చపాతీలో కలిపిన గ్రీన్ చపాతీ అని తినేస్తాడు, లేకపోతే ఇట్లా గ్రీన్ రైస్ అని చేసినా కూడా తినేస్తాడనమాట. అట్లా కాకుండా మళ్ళీ పప్పు అట్లా అయితే కష్టం. చాలాసేపు బతిమలాడాలి తిను తిను అని. బట్ ఇట్లా ఇచ్చేస్తే గ్రీన్ రైస్ అని ఇచ్చేస్తే మాత్రం ఎమ్మీగా తినేస్తాడు హ్యాపీగా. ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్క రకంగా నచ్చుతుంది కదా. సో మా బాబుకి ఇలా నచ్చుతుంది. మీ పిల్లలకి ఇలా నచ్చాలని ఏం లేదు, జస్ట్ చెప్తున్నా. ఇంకా ఇక్కడ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత నేను దీనిలో పాలకూర మనం మిక్స్ చేసేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసాను. దాని తర్వాత పన్నీర్ ఇక్కడ నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే గీలో ఫ్రై చేసుకుని అప్పుడైనా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ చేసింది కాబట్టి ఇక్కడ యాడ్ చేశాను. లేదు అంటే మీరు పాలకూర మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే అందులో కొంచెం అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు. తర్వాత గ్రీన్ పీస్, మా బాబు రిమైనింగ్ వెయిట్లో వేసుకున్నా కూడా గ్రీన్ పీస్ పెద్దగా తినడు. కానీ ఇలా పులావ్స్లో కానీ, బిర్యానీస్లో కానీ, ఫ్లేవర్ రైస్లో కానీ వేస్తే తింటాడనమాట. సో అందుకోసం నేను ఎప్పుడు ఇలాంటివి చేసినప్పుడు మా బాబుని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటాను. సో హెల్త్, గ్రీన్స్ కూడా లోపలికి వెళ్తాయి బాడీలోకి అని చెప్పేసి ఇక్కడ స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. లైక్ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ టేస్ట్కి తగ్గట్టు. మనం ఇక్కడ కొంచెం సేపు కలిపేసుకొని మనం సిమ్లో పెట్టేసుకున్నామంటే కర్రీ కూడా రెడీ అయిపోతుంది. బట్ ఇప్పుడు మనం రైస్ కాబట్టి చెప్తున్నా. ఇంకేంటంటే ఈ రైస్ మనకి బిర్యానీ లాగా, పులావ్ లాగా పొడి పొడిగా ఉంటే బాగోదు. కొంచెం ముషిగా ఉంటే బాగుంటుంది అనమాట. అంటే మనకి కిచిడి ఉంటుంది కదా, కొంచెం కిచిడి లాగా ఉంటే బాగుంటుంది. సో అందుకని వాటర్ కొంచెం ఎక్కువ పోసుకున్నా కూడా ఏం కాదు. అలాగే బిర్యానీ రైస్తో చేసుకోవాలని కూడా ఏం లేదు. నార్మల్గా మనం తినే సోనా మసూరి ఉంటుంది కదా, డైలీగా తింటాము, అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే యూజువల్గా ఇలాంటి ఫ్లేవర్ రైస్లో జీడిపప్పు వేసేసుకుంటాం కదా, పంటకింట తగలాలి అని చెప్పి. బట్ దీనిలో ఏంటంటే దాన్ని పేస్ట్ చేసి, అంటే జీడిపప్పులో కొంచెం వాటర్ వేసి ఇట్లా స్మూత్గా పేస్ట్ చేసి వేసేయండి. మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, లేదు ఇవి మీకు నచ్చవు అంటే మీకు నచ్చిన మసాలా వేసుకోవచ్చు. అంటే లైక్ పావ్ బాజీ మసాలా కానీ, చనా మసాలా కానీ, వాట్ ఎవర్ యూ వాంట్, మీకు ఏది కావాలంటే ఆ మసాలా యాడ్ చేసుకోవచ్చు. మసాలా ఇష్టం లేదు అంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు కదా ఆల్రెడీ. నేనైతే 1:2 తీసేసుకుంటున్నా. చెప్పాను కదా, కొంచెం మెత్తగా ఉంటేనే ఈ రైస్ బాగుంటుంది. పొడిగా అయితే అంత టేస్ట్గా ఉండదని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నాకైతే అప్పుడు పుదీనా నా దగ్గర అవైలబుల్గా లేదు, నేను వేయలేదు. మీకు కావాలి అంటే పుదీనా కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత మీకు ఇంకొన్ని జీడిపప్పు కావాలి అంటే ఇక్కడ జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1:2 వాటర్ అయితే తీసుకున్నాను. మీకు పొడిగా కావాలంటే 1.5 తీసుకోండి. ఇక్కడ 1:2 తీసుకుని నేనైతే రైస్ కడిగేసుకుని ఆ రైస్ కూడా ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసి కొంచెం గీ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేస్తున్నాను. జస్ట్ 3 విజిల్స్ వస్తే చాలు, అయిపోతుంది, రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. శ్రమ కూడా తక్కువ. ఒక్కసారి గ్రైండ్కి వేసుకున్నామంటే ఆ పేస్ట్ ఫటాఫట్ చేసేసుకోవచ్చు. మనం ఆ పేస్ట్ని కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా పన్నీర్ కర్రీ లాగా వండుకోవాలన్నా కూడా. ఇంకా ఇది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇలాగ డిష్ అవుట్ చేసేసుకొని నేను
వడ్డించేసుకుంటాను. నాది ఇంకా కొంచెం పొడి పొడిగా వచ్చిందనే చెప్పాలి. ఇంకొంచెం వాటర్ ఏస్తే బాగుండేది అనిపించిందనమాట. ఇంకా ఇదేంటంటే ఇలాంటి రైస్‌లు తింటున్నప్పుడు మనం ఇలా తింటే బాగా హెల్తీగా తినేస్తున్నాము, గ్రీన్స్ తినేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటది కదా! అలా కాకుండా మంచి యమ్మీ ఫుడ్ తింటున్నాం అన్న ఫీలింగ్ రావాలంటే దీన్ని మంచిగా ఒక బౌల్‌లాగా సెట్ చేసుకుంటే తినేటప్పుడు బావుంటది మనకి, చూడడానికి కూడా బావుంటది. ఎప్పుడైతే మన కళ్ళకి మంచిగా కనిపిస్తదో అప్పుడే బాగా తినగలుగుతాము. సో, ఒక బౌల్ తీసేసుకొని నేను దీన్ని ఇలా బౌల్‌లాగా రెడీ చేసుకుంటున్నాను. ఇలా తినాలని ఏం లేదు. జస్ట్ ప్లేట్‌లో మీరు చక్కగా ఆహ్, సలాడ్ పెట్టేసుకొని, క్యారెట్, ఆనియన్ సలాడ్ పెట్టేసుకొని, ఓ పక్కన రైతా పెట్టుకొని కూడా తినేయొచ్చు. బట్ ఇలా తింటే ఏంటంటే కొంచెం ఆ ఫీలింగ్ బావుంటది కదా! సో, నేను చెప్తుంది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా రైతా కూడా నేను ప్రిపేర్ చేసేసాను. నార్మల్‌గా ఆనియన్ రైతా. మీకు కావాలి అంటే బూందీ రైతా చేసుకోవచ్చు. బావుంటది ఇందులో కాంబినేషను. తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా పెట్టేసుకొని ఇంకా మా రైస్ బౌల్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. దీనికి ఏమంటే పాలక్ పన్నీర్ రైస్ అనొచ్చు. లేదంటే పాలక్ పన్నీర్ గ్రీన్ పీస్ రైస్ అనొచ్చు. ఇది డైట్ చేసిన వాళ్ళు కూడా తినొచ్చు. అంటే తక్కువ క్వాంటిటీలో మనకి ఫైబర్, ప్రోటీన్ 2 ఉంటాయి. పాలకూరలో ఫైబర్, ఐరన్ ఉంటుంది. ఇంకా పన్నీర్‌లో మనకి ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినేయొచ్చు. చూసారా లంచ్ అయితే రెడీ అయిపోయింది. సో, యమ్మీగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి చక్కగా అయితే మేము ముగ్గురం లంచ్ అయితే చేసేసాము. సో, ఇలా సింపుల్‌గా, టేస్టీగా, యమ్మీగా ఉంటది. నా వంట ఎప్పుడు కాంప్లికేటెడ్‌గా ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటాయి నా వంటలు. సో, ఇదనమాట ఈరోజు లంచ్ అయితే. తర్వాత ఫ్రీ లూప్ కట్ అయిపోయిందనమాట. యాక్చువల్‌గా కొత్త వాచ్ కొనుక్కోవాలేమో అనుకున్నాను. బట్ అది ఇది సెర్చ్ చేస్తూ అమెజాన్‌లో సెర్చ్ చేస్తుంటే ఇవి దొరికాయనమాట. ఫ్రీ లూప్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ నా వాచ్‌కి పెద్దదయిపోయింది. సరే కొన్ని రోజులు పెట్టుకొని చూద్దాము. కాస్ట్ తక్కువే ఉందని చెప్పి తెప్పించుకున్నాననమాట. అది వాచ్ అంతా బావుంది. నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. అమేజ్‌ఫిట్ నుంచి నా ఫిట్‌నెస్ వాచ్. నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాననమాట. కాకపోతే అదేమైందో, ఎలా కట్ అయిందో కూడా నాకు తెలీదు. ఓ రోజు సడెన్‌గా నిద్రలేచి చూసేసరికి కట్ అయిపోయింది. సరే కదా అని ఇవి 4 పీసెస్ వచ్చాయి. అంటే మినిమమ్‌గా 2 కొనాలి. 1+1 ఉన్నాయన్నమాట. ఇదైతే తెప్పించుకొని వాచ్ పెట్టుకున్నా. నేను ఒక 10 డేస్ నుంచి పెట్టుకోవట్లేదు. సో, ఇది ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్.